నమస్తే నా తెలంగాణ ప్రజలారా, నేను మీ తెలంగాణ రాజుబాయిని. కరీంనగర్ హుజురాబాద్ క్యాంప్ ఆఫీసులపైనే కావచ్చు, లేకుంటే బీఆర్ఎస్ బీజేపీ నాయకుల మధ్య పెద్ద ఘర్షణ జరిగింది. సో దీనిలో తప్పెవరిది? వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కేటీఆర్ గారు ఏం మాట్లాడిందో ఒకసారి చూసుకున్నట్టయితే, దాని తర్వాత బండి సంజయ్ గారు ఏం మాట్లాడిందో ఒకసారి చూసుకున్నట్టయితే, ఇద్దరు మామూలుగా మంచి పొజిషన్లో ఉన్నవారే. వీళ్ళు తిట్టుకోవడం కామను, కొట్టుకోవడం కామను. ఎమ్మెల్యే ఎంపీ అన్నప్పుడు ఉంటాయి కొన్ని ఉంటాయి రాజకీయాలు. కానీ కేటీఆర్ అన్న మాటలకు బండి సంజయ్ గారు కూడా సేమ్ కౌంటర్ ఇస్తే అయిపోతుండే. కానీ ఫ్యామిలీ వరకు వెళ్ళిందన్నమాట అది. ఇప్పుడు ఒకరిని మనం తిట్టినప్పుడు మనల్ని చేసి మాట్లాడాలి, మన ఫ్యామిలీ జోలికి రావద్దు కదా. సో వచ్చిండు, అయిపోయింది. మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు పాడి కౌశిక్ రెడ్డో లేకుంటే పావని గౌడో, సో వీళ్ళు కూడా కొన్ని మాటలు అన్నారు, అది అయిపోయింది ఇంతటితోని. కానీ ఈ దాడులు అనేది ఫస్ట్ టైం తెలంగాణలో చూడడం. ఒక మనిషి ఇంటి మీదకి పంపించడం, క్యాంప్ ఆఫీస్ మీదకి పంపించడం, లేకుంటే కారు అద్దాలు పగలగొట్టడం, ఇట్లాంటివి కొంచెం ఇవి ఎప్పుడున్నాయంటే స్వతంత్రం రాకముందుకు తెల్లవాళ్ళ గురించి మాట్లాడడం, లేకుంటే రజాకార్ల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు చేసేది విధ్వంస కాండ. మాట్లాడాలంటే భయమయ్యేది, ప్రశ్నించాలంటే భయమయ్యేది. అప్పుడు జరిగేది. మళ్ళీ తెలంగాణలో ఇప్పుడు అవుతున్నవి. రాజకీయ నాయకులు అన్నప్పుడు కామన్గా ఉంటాయి, కానీ ఫ్యామిలీ జోలికి వెళ్ళొద్దు. బండి సంజయ్ గారు సరే, బీజేపీ కార్యకర్తలు వచ్చిర్రు, ధ్వంసం చేసిర్రు. నేనేమంటున్నానంటే, ఢిల్లీలో తేజస్వి సూర్య గారు కొన్ని ఘాటు విమర్శలు చేసిండు కదా. మరి ఇదే పౌరుషాన్ని కొంచెం అక్కడ చూపించి ఉంటే ఇప్పుడు కరీంనగర్ ప్రజలు మీకు బ్రహ్మరథం పట్టేవారు. అంటే రాజకీయాలు కొట్లాట్లు ఉంటే కామన్, కానీ మన తెలంగాణ అస్తిత్వాన్ని ఒకరు ఒక మాట అన్నప్పుడు మనం దాన్ని కొంచెం సీరియస్గా తీసుకోవాలి. అది మన పార్టీ అయినా కానీ ఇతర పార్టీ అయినా కానీ. ఈ దాడుల ద్వారా ప్రజలు ఏం నేర్చుకోవాలి అంటే, ప్రశ్నించడం ఆపేయాలనా, లేకుంటే తమరిని ఇంకా వేరే వాళ్ళని ప్రశ్నిస్తే మేము కూడా ఇట్లనే ఇండ్ల మీదకి దాడులకు పంపాలనా? అంటే కరీంనగర్లో ఉన్న ప్రజలను అంటే మీరు అంటే ఏమని చెప్తున్నారు అన్నట్టు కరీంనగర్ ప్రజలకు అంటే, మీరు నన్ను ప్రశ్నించినా బై ఫ్యూచర్లో నన్ను ప్రశ్నించినా, నాకు ఓటు వేయకపోయినా ఇట్లా మీ ఇండ్ల మీద దాడులు జరుగుతాయని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు చాలామంది. సరే బీఆర్ఎస్ వాళ్ళు సరే కేటీఆర్ ఒక మాట అన్నాడు, మీరు ఒక మాట అంటే అయ్యిపోయేది. ఎప్పుడైనా కానీ మనం నాన్న వరకు, అమ్మ వరకు, మన ఇంట్లో చెల్లెల వరకు ఈ మాటలు పోనీయద్దు. మనం తిట్టుకోండి, మీరు ఎంతైనా తిట్టుకోండి, సరే నడుస్తుంది కావచ్చు. కానీ మేము అంటే మీకు చెప్పేంత పెద్దోళ్ళం కాదు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే, బీఆర్ఎస్ నాయకులు తెలంగాణలో ఉన్న కష్టాల మీద, తెలంగాణలో ఇప్పుడు పడుతున్న రైతుల ఇబ్బందుల మీద పోరాటం చేసుకుంటూ విమర్శిస్తున్నారు. సో మీరు కూడా ఇప్పటి వరకు వెలుగుమట్లకు వచ్చిర్రా? పోనీ రైతుల కళ్ళల కాడికి ఒకసారైనా పోయి అడుగు పెట్టిర్రా? సమస్యలు తెలంగాణలో ఇన్ని ఉన్నాయి. ఇన్ని సమస్యలు నిలిచిపెట్టి మీరు బీఆర్ఎస్ వాళ్ళ మీద మీరు ఎవరిని విమర్శించాలి? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అయ్యా, మాకు ఓట్లేసి గెలిపించిన తెలంగాణకు మీరు 6 గ్యారంటీలు ఇస్తా అన్నారు కదా, ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు వడ్లు కొనట్లేదు? ఎందుకు గురుకులాల మొత్తం అన్నం ఇంత విషపూరితంగా తయారవుతుంది? ఎందుకు విద్యార్థుల ఆత్మహత్యలు వస్తున్నాయి? ఎందుకు ఇంకా ఈ ఫీజు రియంబర్స్మెంటు ఎందుకు కొనసాగుతుంది? గివిటి మీద పోరాటం చేయాలి. బీజేపీ కార్యకర్తలు కూడా దయచేసి, సమస్యలు మస్తున్నాయి తెలంగాణలో, సమస్యల మీద పోరాటం చేయండి. ఒక్కొక్కడు రైతు చచ్చిపోతున్నాడు పాపం, వడ్ల కళ్ళం మీద హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నాడు. అట్లాంటి తెలంగాణలో ఇప్పుడు తెలంగాణలో ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా, వీటి మీద మీరు పోరాటం చేయండి దయచేసి చెప్తున్నా. మనం ఏదో కేటీఆర్ ఒక మాట అన్నాడు కావచ్చు, సరే వీళ్ళు ఒక మాట అన్నాడు కావచ్చు, వాళ్ళకి కౌంటర్ ఇవ్వండి డైరెక్ట్, లేకుంటే ప్రెస్ మీట్ పెట్టండి. మీరు మాట్లాడింది తప్పని చెప్పి తెలంగాణ ప్రజలకు అందరికీ వినిపించేలా గట్టిగా ఒకసారి ప్రెస్ మీట్ పెట్టండి. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు.
ఎవరు తప్పు మాట్లాడుతుర్రు, ఎవరు ఒప్పు మాట్లాడుతుర్రు అని చెప్పి. కానీ దాడులు మాత్రం అన్యాయం. ప్రశ్నిస్తే దాడులు ఏంటని నాకు అర్థం కాదు. ఎవరు చెప్పిండు? ఎక్కడుంది రాజకీయం ఇక్కడ? తెలంగాణలో సమస్యలు ఒక్కోసారి పాపం కొట్టుకొని చేస్తారు చాలామంది. నీళ్లు లేక, నిధులు లేక, హాస్పిటళ్ళల్లో, దవాఖానలల్లో ఇన్ని సమస్యలపై మీరు పోరాడాలి. ఒక మంత్రి స్థానంలో ఉన్నారు మీరు. కరీంనగర్ పట్టణ ప్రజలు మిమ్మల్ని బ్రహ్మరథం పడుతురు కదా. అసలు కరీంనగర్లో అసలు ఏం సమస్యలు ఉన్నాయో తెలుసా సార్ మీకు? కరీంనగర్లో పందులు, ఆ మురికి వాసన ఇంకా పోలేదు. దానిపైన పోరాటం చేయాలి. హాస్పిటళ్ళలో బెడ్లు లేవు, మందులు లేవు, డాక్టర్లు టైంకి వస్తలేరు. ఇక గివి చూసుకోవాలి మనం. అంతేగాని వాళ్ళు ఒక మాట అన్నారని చెప్పి, వీళ్ళు ఒక మాట అన్నారని చెప్పి కొట్లాటలు. సరే, ఇప్పుడు మీరు దాడికి పంపించారు కదా, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మీ క్యాంప్ ఆఫ్ మిస్కి దాడికి పంపిస్తే అంటే తెలంగాణ మొత్తం మళ్ళీ సర్వనాశనం కావాలనే కదా. అంటే మళ్ళీ తెలంగాణ మళ్ళా ఘర్షణలు ఎక్కువ కావాలి, కొట్లాటలు ఎక్కువ కావాలి, తెలంగాణ మొత్తం సర్వనాశనం కావాలి. ఇది కాదు. ప్రజలు మీకు ఓట్లు వేసింది ప్రజా సమస్యల మీద మీరు పోరాటం చేయడానికి తప్ప ఇంకా దేని గురించి కాదు. చూస్తున్న తెలంగాణ ప్రజలు కూడా, మీరు కూడా కామెంట్ పెట్టండి, చూస్తూనే ఉండండి మా మ్యాక్స్ న్యూస్ తెలంగాణ. ఎప్పటికైనా థ్యాంక్ యూ సో మచ్.